హలో హలో, ఇంకొంచెం గట్టిగా హలో హలో, హాయ్ హాయ్, హలో హలో. వెరీ గుడ్. తండ్రి గారు మనకి ఇప్పటి వరకు కూడా చక్కని సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యంగా ఒక పత్రం, శ్రీ సభ ప్రచురించినటువంటి పత్రం మీద మనకి సందేశాన్ని ఇచ్చారు. దాని పేరు దిలెక్సితే, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈ మాట ఎక్కడి నుంచి తీసుకున్నారన్నారు? వెరీ గుడ్, చాలా చక్కగా విన్నారు. మీరు చప్పట్లు కొట్టండి ఒకసారి, గట్టిగా చెప్పిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. దీని యొక్క అర్థం నేను నిన్ను ప్రేమించుచున్నాను అనే దాని అంశం మీద మాట్లాడి ఉన్నారు. మనందరం గుర్తుంచుకోవాలి. ఒక్క పాయింట్ ముఖ్యంగా మీకు అందరికీ చెప్పాలి. శ్రీ సభ మేత్రాసనం విచారణలు మనకి ఎంత సహాయం చేసినా గానీ ఇంకా మాకు చేయటల్లా, ఇంకా సహాయం చేయటల్లా అంటుంటారు. తండ్రి గారు మనకి ఎంత సహాయం చేసినా గానీ మీకు అందరికీ సవాలుతో కూడిన మాట చెప్తాను. ప్రపంచంలో రోమన్ కథోలిక శ్రీ సభ చేసినంత సాంఘిక సేవ సహాయం ఇంకొక ఏ మతం కానీ ఏ సంస్థ కానీ చేయట్లేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది నిజం. రోమన్ కథోలిక శ్రీ సభ చేసిన సేవ మేత్రాసన తరపున బిషప్ గారి ద్వారా పేదల పక్షాన నుండి చేసిన సేవ ఏ సంస్థ గాని ఏ మతం పేదలకి అంత సేవ చేయటల్లా. కారణం ఏమిటి అంటే శ్రీ సభ యొక్క ప్రధానమైన బలమైన బోధన ఏమిటి అంటే ప్రిఫరెన్షియల్ ఆప్షన్ ఫర్ ద పూర్, పేదవారి కోపు తీసుకోవడం అని తండ్రి గారు పాపు గారి లేఖ నుంచి మనకి పునరుద్ఘాటించారు. అందరి యొక్క బాధ్యత. ఈ పత్రాన్ని పరమపదించినటువంటి ఫ్రాన్సిస్ పాపు ప్రారంభిస్తే మనకు నూతనంగా ఎన్నికైనటువంటి లియో పాపు గారు దాన్ని పూర్తి మనకి అందుబాటులోనికి తీసుకొని వచ్చారు. ఈ పేదల కోపు తీసుకోవడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మన ప్రభువు నుంచి వచ్చింది. తండ్రి గారు మనకు చెప్పారు. క్రీస్తు దేవుని కుమారుడై కూడా తనను రిక్తును చేసి ఒక పేదవాడిగా జన్మించాడు. పేదవారితో కలిసి జీవించారు. పేదల పక్షాన ఆయన నిలబడ్డారు. కాబట్టి ఈ అంశాలు మనకు తండ్రి గారు చెప్పటం జరిగింది. అదే విధంగా పేదరికం అంటే ఏంటి? ఒక రకం కాదు పేదరికం, చాలా రకాల పేదరికం. డీటెయిల్ గా చెప్పను. తండ్రి గారు మనకు ఆర్థిక పేదరికం, సాంఘిక పేదరికం, నైతిక ఆధ్యాత్మిక పేదరికం, సాంస్కృతిక పేదరికం, వ్యక్తిగత పేదరికం, రాజకీయ పేదరికం అనేటువంటి వాటిని మనకి చెప్పటం జరిగింది తండ్రి గారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే సహజంగా తండ్రి గారు తన యొక్క ప్రసంగాలలో ఒక్క ఉదాహరణ ఇస్తారు. కానీ మీకు అర్థం కావాలని నేను రాసుకున్నాను. 8 ఉదాహరణలు ఇచ్చారు. ఈ రోజు చప్పట్లు కొడదామా? మన స్థాయికి వచ్చి 8 ఉదాహరణలు ఇచ్చారు. వారి జీవితం నుండి, వారి తల్లి గారు, వారి తండ్రి గారు వారికి ఏ విధంగా తగ్గి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి అనేటువంటి ఉదాహరణ మనకి ఇచ్చారు. ఆటో వాని యొక్క ఉదాహరణ, బెంగళూరులో పేదలకి సహాయం చేసినప్పుడు ఆ తల్లి పక్క వారికి ఏ విధంగా సహాయం చేసింది అనేటువంటి ఉదాహరణ, పెళ్లి అమ్మాయికి సహాయం చేసినప్పుడు ఆ తల్లి ఇతరులకు పంచుకోవడానికి ఏ విధంగా సిద్ధంగా ఉంది అనే ఉదాహరణ, చాలా ఉదాహరణలు ఇచ్చారు. కాబట్టి తండ్రి గారికి మనందరం ఒకసారి గట్టిగా మరొకసారి చప్పట్లు కొడదాం. మనలో ఉండాల్సిన స్వభావం ఇతరులకు సహాయం చేయాలి, మనస్తత్వం మనలో ఉండాలి. ఆ మనస్తత్వాన్ని మనందరం కూడా అలవాటు చేసుకోవాలి. తలుతాకుమి ద్వారా తండ్రి గారు మనకు సహాయం చేస్తున్నారు. మనము కూడా కాస్తో కూస్తో ఇతరులకు సహాయం చేయాలి. ఇది మనందరి బాధ్యత. అప్పుడే మనలో క్రీస్తుత్వం అనేటువంటిది ఉంటుంది అని మనందరికీ కూడా నేర్పించారు. నేను ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి మెంబర్స్ కూడా మీకు ఒక అవకాశం ఉంది మాట్లాడడానికి తండ్రి గారితోటి. ఇక్కడ 3 నిమిషాలు నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, ఎందుకంటే సమయం చాలా దాటి. 2 of them. Okay, right. సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇద్దరే మాట్లాడతారట. ఇద్దరికి మాత్రం అవకాశం ఉంది. మీ అభిప్రాయాలైనా చెప్పొచ్చు, మీరు ప్రశ్నలైనా ఇవ్వచ్చు, ఏదో ఒకటి. దానికి 3 నిమిషాలు, దీనికి 3 నిమిషాలు అనమాకండి, ఎందుకంటే చాలా సమయం తక్కువగా ఉంది కాబట్టి. ఎవరు ప్రారంభిస్తారు? మొదటిగా మీ పేరు చెప్పి మీరు ప్రారంభించవలసింది. ధైర్యంగా అడగండి. ఓకే, గుడ్. పూజ్యులైన తండ్రి గారికి, ఇక్కడ ఉన్న ఫాదర్కి అందరికీ కూడా పాదాభివందనములు. తండ్రి గారు లేమి వారి సమానత్వం,
మన యొక్క బాధ్యతను గురించి మనకు ఎంతో అర్థవంతంగా వివరించారు. వారు వివరించిన దానికి నా యొక్క ఆలోచనలను వ్యక్తపరచాలని నా తండ్రి గారా. క్రీస్తు ప్రభు తన సువార్త సేవలో పేదవారు ధనికులు అని లేకుండా ఏ తారతమ్యం లేకుండా అందరినీ హృదయంతో ఆదరించారు. క్రీస్తు ప్రభు ప్రేమ నీతి రాజ్యాన్ని స్థాపించడానికి మన కోసం జన్మించారు. ఎంతో సామాన్య రీతిలో జన్మించిన ఆయన మనకు తగ్గింపు గుణాన్ని ప్రేమ తత్వాన్ని నేర్పించారు. మనము దేవుని ప్రేమను ఇతరులకు పంచాలి. మన క్రమ ద్వారా మన పనుల ద్వారా ఆ దేవుని ప్రేమను తెలియజేయాలి. పేదరికం అనేది గుణంలో ఉండకూడదు. మనలను తన పవిత్ర ప్రజలుగా చేసిన ప్రభువు మనలను అన్ని కృపావరాలతో దీవించారు. మనలో క్రీస్తును మన యొక్క విశ్వాస రూపంలో ఇతరులకు తెలియజేయాలి. నీతి న్యాయంతో మనం నడుచుకోవాలి. ధైర్యంగా మాట్లాడటం, నిబ్రం కలిగించటం మనకు బైబిల్ నేర్పిస్తుంది. అలాగే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ వల్ల ఈ రోజుల్లో నిజం ఏదో ఏది తెలుసుకోవడం కష్టం. మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని మనం పొందడానికి తండ్రి గారు కోసం ప్రార్థన చేయాలని సవినయంగా వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ తండ్రి గారు. హలో చాలా చక్కగా వివరించారమ్మా. తండ్రి గారు చెప్పినటువంటి దానిలో నుంచి కొన్ని పాయింట్లు తీసుకొని నీ ఉద్దేశాలను జోడించినందుకు కంగ్రాచులేషన్స్. కూర్చో. వెరీ గుడ్. అనుష అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఇప్పటి వరకు తండ్రి గారు ఎంత అద్భుతంగా చెప్పారంటే పేదరికం కూడా చెప్పగలరా అనేది నేను అనుకున్నాను. చాలా చక్కగా చెప్పారు. దాంట్లో నేను నేర్చుకున్నవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ హౌ డు వి హెల్ప్, మనం ఎలా సహాయం చేయగలమంటే మనీ ఒకటే చేయగలమా? లేదు కదా. మనస్తత్వం అనేది ఒక మాట చెప్పారు. ఆ మనస్తత్వం అనేది మనం బైబిల్ పరంగా కొన్ని చూసుకుంటే ఫస్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మనం చూసిన అద్భుతాల్లో కానీ హెల్ప్ చేయడంలో కానీ ఎక్కడ ఆయన ధన సహాయం చేయలేదు. ప్రతి ఒక్క దాంట్లో ఆయన చేసిన విధానం అనేది మనీ ఒకటి మ్యాటర్ అయితే కాదు, ఇంకా ఆయన గుణాలు అండ్ ఆయనకున్న క్వాలిటీస్ ద్వారా ఆయన చేయగలిగారు. సరే, ఆయన దేవుడు కదా, ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పవా అంటే 2 చేపలు 5 ఇచ్చిన అబ్బాయి ఉన్నాడు కదా. ఆ అబ్బాయి ఏమన్నా రిచ్చా? లైక్ మనీ ఉండి వాళ్ళ ఆస్తుల్లో నుంచి కొంచెం ఇవ్వలేదు, తనకున్నది మాత్రమే ఆయన ఇవ్వగలిగాడు. అలాగే మనం మాథ్యూలో చోట చూస్తే తబితా అనే ఆవిడ ఉంటది. ఆవిడ మిషన్ కాదు, పని చేసుకునే ఆవిడ సేవకులకు అంగిల్ కుట్టిచ్చేదన్నమాట. ఆవిడ రిచ్ కాదు. మనీ అనేది మ్యాటరే కాదు, మనస్తత్వంలో ఉంటదని చెప్పింది నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్వి పూర్, మనం పేదవాళ్ళమా? కాదు. ఎందుకంటే మనీ ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. అలాగే మనం ఇక్కడ ఉన్నది ఏదో దేవుని సంకల్పం ద్వారానే చేరగలిగారు ప్రతి ఒక్కరు కూడా. అలాగే మనకి డిఫరెంట్ ఐడియాలజీస్ ఉంటాయి. మనం అవన్నీ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి చాలా మంది ఛాన్స్ లేదు. కానీ మనకి చాలా మంది ఉన్నారు. ప్రీ మెంటర్స్, మన తండ్రి గారు, పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. వి హావ్ టు హావ్ సంథింగ్ అనేది మన ఐడియాస్ రావాలి. అదొక పాయింట్. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో పేదవాళ్ళు ఎవరంటే హెల్ప్ చేయడం రాని వాళ్ళే. హెల్ప్ ఎవరైతే చేయరో వాళ్ళే. అది సలహా రూపంలో కావచ్చు, టాలెంట్ యూస్ చేయడం కావచ్చు, వాటెవర్. అదే వాళ్ళే పేదవాళ్ళు అనేది నా ఉద్దేశం. డల్లర్స్ అనే మాట వాడారు తండ్రి గారు. దాని నుంచి మెరిటోక్రసీ అనేసి అది నేను ఎలా చెప్పాలనుకుంటున్నానంటే
మనకి స్టడీస్ లో మాత్రమే టాలెంట్ లేకపోవచ్చు కొంతమందికి, కానీ వి ఆర్ సంథింగ్ ఎక్సెల్డ్ ఇన్ డిఫరెంట్ స్ట్రీమ్స్. మనం ఏదో ఖచ్చితంగా టాలెంట్ ఉంటది, ప్రతి ఒక్కరిలో ఉంటది. అది ఎగ్జిక్యూట్ చేసుకునే విధానం హెల్ప్ చేసిందే తలితాకుమి. సో వి హావ్ టు అరైజ్ టుగెదర్ అనేది ఒక పాయింట్. మనం ఏమి ఇవ్వాలి అనేది ఒక పాయింట్ అన్నమాట. నేను మా నాన్న నుంచి నేర్చుకున్నది ఏంటంటే ఉన్నంతలో బై మనీ ఆర్ రిచ్ బై హార్ట్ అనేది మన నాన్న ఎప్పుడు చేసుకుంటూ ఉంటారు. ఇచ్చిన మనీ వెనకొస్తదని ఎప్పుడు ఆశపడి దానికోసం. ఒకవేళ పోతే దేర్ ఫర్ గాడ్, నేను దేవుడికి ఇచ్చాననే మాట అంటారు అన్నమాట. అది నాకు చాలా హార్ట్ఫుల్ గా చాలా ఇష్టం మన క్వాలిటీ. అండ్ ఇంకొకటి వస్తే కృతజ్ఞత అని చెప్పారు కదా. కృతజ్ఞతలో గెస్టర్ ఉంటది, మనం చెప్పే విధానం. థ్యాంక్ యూ సో మచ్ అదొకటి, థ్యాంక్ యూ సో మచ్ అనేది ఒకటి. అలా డిఫరెంట్ ఉంటది. మనం చెప్పే విధానం కూడా మ్యాటర్ అనేది ఉంటది. ఆ గెస్టర్ లో ఎలా అంటే మా నాన్న అతను ఎలా అయితే లోలో ఉన్నప్పుడు హెల్ప్ ఎవరో నైబర్స్ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ చేయలేదు. సమ్ ముస్లిం పర్సన్స్ ఎక్కడో సంబంధం లేని వాళ్ళు అంకుల్ వాళ్ళు చేశారు. అండ్ హి ఈస్ థాంక్ఫుల్ ఫర్ దెమ్ నౌ ఆల్సో. ఇప్పటికి కూడా ఆయన ఎప్పుడు థాంక్ఫుల్ గానే ఉంటారు. ఎప్పటికప్పుడు ఇప్పటికి కూడా వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు కదా అని కస్టమర్ వచ్చేసరి అనరు. రెస్పెక్ట్ ఉంటది. ఎన్ని ఇయర్స్ అయిపోయినా 25 ఇయర్స్ అబౌవ్ ఉన్నా కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ లో he used to talk like garu andi. అది మనం నేర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చాలా వివరించింది. అమ్మాయికి చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. చక్కని ఉదాహరణ బైబిల్ నుంచి మనం ఊహించినటువంటి ఉదాహరణలు. నాకు కూడా చిన్న పిల్లవాడి యొక్క ఉదాహరణ 5 రొట్టెలు 2 చేపల పొడి ఇచ్చినప్పుడు వెరీ ఎగ్జాంపులరీ అన్నమాట. మనకి ఎంత ఉందని కాదు, అమ్మాయి చెప్పింది కదా, ఆ ఇచ్చే మనస్తత్వం మనలో దట్ యాటిట్యూడ్ ఆఫ్ గివింగ్ టు అదర్స్, అది చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్ తల్లి, చాలా చక్కగా మాట్లాడారు. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు ఒక ప్రశ్న మాత్రమే అని చెప్పారు. చివరి ప్రశ్న మనం తీసుకున్న తండ్రి గారికి. ప్లీజ్ స్పీక్. తండ్రి గారికి వందనాలు. నా పేరు జ్యోతి సురేఖ. ఐ యామ్ ఫ్రమ్ చల్లపల్లి పారిష్. క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం మీరు రోజు మాకు తెలియజేశారు. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. క్రిస్మస్ అంటే నాట్ సెలబ్రేషన్, కేక్ కటింగ్, లైటింగ్, మ్యూజిక్, డాన్సింగ్, అదర్ కల్చరల్ యాక్టివిటీస్. ఇట్ ఇస్ ద షేరింగ్ ఆఫ్ గాడ్స్ లవ్ టు అదర్స్ అండ్ ఆల్సో హెల్పింగ్ పూర్ అండ్ నీడీ పీపుల్. ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళకి మనం హెల్ప్ చేయాలన్న ఉద్దేశాన్ని తండ్రి గారు మనకి ఈ రోజు చెప్పారు. అలాగే మనకి దేవుడిలో మనం చాలా సంతృప్తి పడాలి. ఎందుకంటే మనకన్నా హీనంగా ఉన్న స్థితిలో ఉంటారు, అలాగే మనకన్నా పై ఉన్న ఉంటారు. కానీ దేవుడు ఏదైతే ఇచ్చాడో దానికి మనం ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి. సో మనకి తల్లి ద్వారా మనం చాలా పొందుతున్నాం. సో మన ఫ్యూచర్ లో ఒక పొజిషన్ వెళ్ళాక మనం కూడా మన సహాయం మన స్టూడెంట్స్ కి అందించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే if you are in this position or if you are in the high position, whatever the situation is, so always remember God is always be with you, and any situation God is always with you, and God can with God all things are possible. Don't forget this. So నాకు ఎవరు అన్న వద్దు, మనకి దేవుడు అనేవారు తోడుగా ఉన్నారు. సో మనం ఎవ్రీ సిచ్యువేషన్ లో ఆయన్ని తలుచుకొని మనం ఏమైతే చేయాలనుకున్నామో దానికి ముందుకెళ్ళాలి. మనం న్యాయం నిలబడాలి. సో ఎవరు చూడక దేవుడు అనేవారు చూస్తున్నారు కాబట్టి మనకి ఏదో ఒక సిచ్యువేషన్ లో ఏదో ఒక దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు. సో డోంట్ ఫర్గెట్ టు help others. Very good. Thank you so much. చప్పట్లు కొడదామా? వండర్ఫుల్. మీ ఉన్నటువంటి మీకు వచ్చిన ఆలోచన చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి జనం ఒక్క ప్రశ్నకి అవకాశం ఇస్తున్నాను. ఎనీబడి ప్లీజ్ కమ్. అది ఎక్కువ సేపు ఓకే. ప్రశ్నలు మాత్రం దాకా వాళ్ళ ఐడియాస్ ఓన్లీ క్వశ్చన్స్. ఓకే గుడ్. A very warm greetings to you, dear Lord.
My question is, while you are delivering the message, you have told the point that Jesus Christ is with the poor and unhealthy. He supported he became the voice for the voiceless. And coming to my question, since my school days, I have been grinding the sentence of the quote that if you want to be successful, then be with the successful people. But whereas while in Jesus Christ, he is with as I have told before, he is with the poor, unhealthy widow. He supported the widow people and all. Actually, my doubt is how is it only be possible in the Jesus Christ? Why not in this real world with this all kind of people, etc. అదే Thank you. ప్రపంచం మీరు ధనవంతులతో ఉండండి. సక్సెస్ అంటే సక్సెస్ వాళ్ళతో కానీ యేసులో మాత్రం పేదలతో ఉండండి. అదే విధంగా వెనకబడిన వారితో ఉండండి అంటున్నారు కదా. ఏంటి ఈ తారతమ్యం అనే ప్రశ్న ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నారు. మనకు సక్సెస్ ఇన్ the peak of success is only in Jesus for us. The peak of success. మనం సక్సెస్ కోసం ప్రాకులాడుతూ ఉంటాం, అది మంచిదే. కానీ ఆ ప్రభువుని నమ్మి పనిచేసే వాళ్ళు అగ్రశిఖరాలు చేరుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఫీలింగ్ వస్తుంది. ఏమైనా వస్తుంది, ఇదంతా నేను సంపాదించినది కాదు, ఇది నాకు దేవుడిచ్చిన అనుగ్రహం అనే ఫీలింగ్ వాళ్ళలో ఉంటుంది. అప్పుడు నేను గర్వంగా లేకోకుండా సౌమ్యంగా ఉంటాను. యు గాట్ ఇట్? ఇఫ్ ఐ బిలీవ్ ఇన్ జీసస్ అండ్ వర్క్ హార్డ్ అండ్ దెన్ అచీవ్ మై సక్సెస్, I will attribute the success not to me. I will attribute success to Jesus, the one who brought me here. Then I will be humble. Then I will be available for everybody. I will encourage everybody. Come on, you can do it. Okay? So you are there behind, pushing the people. ఆ విధంగా మనం చేసుకుంటూ ఉండాలి. అందుకని మొట్టమొదట when we are wanting to help people, we must examine our own life first. Okay? I must examine, how did I do it? And how can I help these other persons? If I did it this way, depending upon God, and did it, wow, then you can do it. If I could do it, why not you? Come on, do it, push. That's it. Okay? అట్లాగనమాట. సక్సెస్ ఉండకూడదని తండ్రి గారు సక్సెస్ ఉండాలి. కానీ తండ్రి గారు ఒక మాట చెప్పారు కదా, కృతజ్ఞత భావం ఉండాలి ఎప్పుడు కూడా. అర్థమైందా? దేవుడే నాకు ఇచ్చాడు, దేవుని వలనే సాధ్యమైంది, ప్రభువు నేర్పించేది అదే మనకి. ఇదంతా ఉండాలి. అదే విధంగా ఏదైనా మరవకూడదు. అదే విధంగా కింద ఉన్నటువంటి మరవకూడదు మనం. అది మనం నేర్చుకోవాల్సినటువంటిది. Thank you. And అందరు ఒక నిమిషం మాట్లాడి ముగిస్తారు. తండ్రి గారికి పాదాభివందనాలు. తండ్రి గారు చెప్పారు కదా, నా పాయింట్ ఆఫ్ వ్యూలో పుట్టడం పేదరికంలో ఈ తప్పు కాదు. కానీ మనం ఎప్పుడైతే నేను పేదరికంలో ఉన్నాను అని వెనకంచి వేసినప్పుడే మనం పేదరికంలో ఉన్నట్టు, మనం ఎప్పుడైతే ముందుకు సాగి దేవుడు మన నడున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు అని భావన ముందుకు వెళ్తుందో, అప్పుడు మనకి దేవుడు తోడుగా హెల్ప్ చేస్తాడు. అలాగే తండ్రి గారు చెప్పినట్లుగా మనకి హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి కృతజ్ఞత ఉండాలి. అలాగే మా పేరెంట్స్ నీకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకి వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. మన జీవితాంతము వాళ్ళకి ప్రే చేస్తూ వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకుంటూనే ఉండాలి. అలాగే తండ్రి గారు పేదవారికి సహాయం చేయాలి. అది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మదర్ గారు తన ఐశ్వర్యం తన సంపద ఎవరికి హెల్ప్ చేయలేదు. ఆ భావనతో తన ముందుకు సాగితే దేవుడు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. అందరూ మాట్లాడారు, చాలా సంతోషం. యాక్చువల్ గా ఫాదర్ బోస్కో నాతోటి ఈ డిస్కషన్ పెడుతున్నాం, పిల్లలు మాట్లాడలేక ఆ స్థాయికి వచ్చారని చాలా సంతోషంగా ఉంటుంది కదా. పిల్లలు ఎంత ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. గట్టిగా ఈ పిల్లలందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. డన్ వెల్, వెరీ గుడ్. ఈ సమయంలో తండ్రి గారు వారి యొక్క కంక్లూడింగ్ రిమార్క్స్ చెప్పి వారి యొక్క ఆశీర్వాదాన్ని మనకిస్తారు.
మీ అందరికీ నేను కింద చూశాను, అందరికీ ఒక గిఫ్ట్స్ ఉన్నాయి, క్రిస్మస్ గిఫ్ట్స్ అందరికీ. మీరు అందరూ ఎక్సైట్ అయిపోతూ ఉంటారు కదా దాని గురించి. వాళ్ళు చూశారు కదా, ఆడపిల్లలు ముఖ్యంగా చీరలు ఉన్నాయంటే ఇక చూడు ఉంటుంది ఇంటి దగ్గర కంపేర్ చేసుకుంటా, నా చీర నీ దానికంటే బాగుందే అని ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా చాలా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. క్రిస్మస్ టైంలో మామూలుగా గిఫ్ట్స్ ఇవ్వటం ఆనవాయితీ. అందరికీ గిఫ్ట్స్ ఇస్తారు కదా, ఇంటి దగ్గర అందరికి వస్తుంటాయి గిఫ్ట్స్. అసలు ఈ గిఫ్ట్ వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి, ఆ మాట చెప్పి ముగిస్తాను నేను. ఇప్పుడు ఒకసారి ఒక కుటుంబం, చాలా పేద కుటుంబం, మన పేదవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఒక పేద కుటుంబంలో భార్య భర్తలు ఉన్నారు. అప్పుడే వాళ్ళకి పెళ్ళయింది. పెళ్ళైతే ఏమైందంటే భార్య అనుకుంది భర్తకి ఒక మంచి గిఫ్ట్ కొనాలి క్రిస్మస్ కానీ తను చూస్తూ ఉంది. అతన్ని ఇప్పటి నుంచో తెలుసు అతనికి, ఆ సంవత్సరం పెళ్లి చేసుకున్నారు. ఆయన మంచి వాచ్ ఉంది కానీ ఆ వాచ్కి సరైన స్ట్రాప్ లేదు. ఇక ఆవిడేం చెప్పిందంటే ఏదన్నా పని చేసి స్ట్రాప్ కొనాలి అనుకుంది. అతనేం చేశాడంటే, నా భార్య చాలా అందంగా ఉంది కానీ ఆ జుట్టు చూడండి తంది చక్కగా ఉంది కానీ జుట్టు బాగా పెరిగిపోయింది కాబట్టి ఒక మంచి క్లిప్ కొనాలి, మంచి క్లిప్పు. ఎందుకంటే ఆవిడ జుట్టు చాలా ఇది గోల్డెన్ కలర్ అన్నమాట. షీ హ్యాడ్ ఏ గోల్డెన్ హెయిర్. సరే, ఇద్దరు వాళ్ళు ఆలోచించుకొని ఒకరోజు అన్నారు, సరే నేను నీకు గిఫ్ట్ కొనుగోతున్నానని భర్త చెప్తే నీకు కూడా కొనుగోతున్నానని భార్య కూడా చెప్పింది. ఆ రోజు రానే వస్తే వాళ్ళిద్దరు ప్రత్యక్షమయ్యారు. సాయంత్రం ఏం చేసింది అమ్మాయి, బయటకు వెళ్ళి తన జులపాలని, లాంగ్ జులపాలు కదా, వాటిని కత్తిరించేసి అమ్మేసి వచ్చిన డబ్బుతో ఒక మంచి స్ట్రాప్ కొంది తన హస్బెండ్కి. ఈ అబ్బాయి ఏం చేశాడు, బయటకు వెళ్ళి ఈ అమ్మాయికి తనకున్న వాచ్ అమ్మేసి క్లిప్ కొన్నాడు. ఇద్దరు వచ్చి ఒకరికి ఒకళ్ళు చూపించుకుంటే ఈ అమ్మాయికి వెంట్రుకలు లేవు, అతనికి వాచ్ లేదు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు సాక్రిఫైస్ చేసుకున్నారనమాట. కాబట్టి మనం ఈ గిఫ్ట్స్ విషయంలో వచ్చినప్పుడు ఒక ఆంతర్యం మనం అర్థం చేసుకోవాలి. ఆంతర్యం ఏమిటంటే ప్రతి బహుమానం వెనుక ఒక చిన్న సాక్రిఫైస్ ఉంది. అంటే తెలుగులో ఏమంటాం సాక్రిఫైస్ని, త్యాగం ఉంది. ప్రతి బహుమానం వెనుక ఒక త్యాగం దాగి ఉంది. ఎవరో మన కోసం త్యాగం చేశారు. ఈరోజు కూడా ఇక్కడ ఉన్న మీరందరూ ఇటువంటి చిన్న చిన్న గిఫ్ట్స్ మా దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఈ గిఫ్ట్స్ వెనుక ఒక చిన్న త్యాగం ఉంది. ఎవరో ఎక్కడి నుంచో మనకి కొంచెం త్యాగం చేసి ఆ డబ్బులు మనకి ఇచ్చారు. ఆ డబ్బులు మేము మీకు ఇస్తున్నాం. ఆ త్యాగం ఉంది కాబట్టి ఆ త్యాగమూర్తులను మీరు కొంచెం స్మరణ చేసుకుంటూ వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇది నా మనవి అందరికీ. సరేనా? వాళ్ళందరికీ గట్టిగా చప్పట్టు కొడదామా? గట్టిగా కొట్టండి. సరే, అందరం లేచి తండ్రి గారి యొక్క ఆశీర్వాదాలు తీసుకుందాం. చివరిలో తండ్రి గారు మనందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత విషెస్ అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతులు జోడించండి దయచేసి భక్తితో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, దైవ స్వరూపములో దేవునిగా ఉన్న నీవు నిన్ను నీవు రిక్తుని చేసుకొని మా కొరకై పేదవానిగా పుట్టావు అని కొరింథీ పత్రికలో పౌలు గారు మాతో పలుకుతున్నారు. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు 2వ అధ్యాయంలో మాకు తెలియజేస్తున్నారు. ప్రభువా, నిన్ను నీవే మాకు బహుమానముగా ప్రసాదించావు, నీకు స్తోత్రాలు. ఈ క్రిస్మస్ కాలంలో మేము ముఖ్యంగా పేద సాధలలో నిన్ను చూడాలని, పేద సాధలకు మాకు తోచిన సహాయాన్ని మేము అందించాలని మీరు మాకు మీ పుట్టుక ద్వారా తెలియజేస్తున్నారు. ఈ సమయంలో తండ్రి గారు ఇంతమంది ఆడపిల్లల యొక్క అభ్యున్నతి కొరకై మరి వారు సహాయం చేస్తూ ఉండగా
మా తండ్రి గారిని సమృద్ధిగా దీవించండి, ఆశీర్వదించండి. వారి మంచి కాపరితత్వములో మా విజయవాడ రాసనం ఇంకా దినదినాభివృద్ధి కాంచునట్లుగా మీ యొక్క ఆశీర్వాదాలను వారిపై సమృద్ధిగా ఉంచండి. ప్రత్యేకంగా మా బోస్కో ఫాదర్ను దీవించండి. వారికి సహకరిస్తున్న బృందాన్ని యావత్తు ఆశీర్వదించండి. ఈనాడు ఈ సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి తలిత కుమి ఉన్నతి సభ్యులందరినీ పిల్లలందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి ఈ క్రిస్మస్ ఆనందాన్ని నీ పుట్టుక పరమానందాన్ని పరలోకములో దేవునికి మహిమ, భూలోకములో మంచి మనసు గల వారందరికీ శాంతి సమాధాన సంతోషాలైనటువంటి ఈ పరమానందాన్ని వారి తల్లిదండ్రులకు, వారి కుటుంబాలకు, వారికి తెలిసినటువంటి వారందరికీ పంచే వారముగా మేమందరం మారడానికి మమ్మందరిని దీవించమని తల్లి గుండెల మాత నీ పాద సన్నిధిలో మేమందరం చేరి నీ కుమారుని యొక్క రాకడ కొరకై మేమందరం ఎదురు చూస్తూ ఉండగా మమ్మందరిని కూడా దీవించమని మా కొరకే ప్రార్థన చేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఇప్పుడు సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడుతురుగాక. ఓకే, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ డియర్ స్పీకర్స్. ప్లీజ్ క్లియర్ బ్యాక్ టు ప్లేసెస్. అలాగే మన యొక్క తండ్రి గారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. చిన్న సత్కారంతో మన యొక్క తండ్రి గారిని మనం సన్మానించబోతున్నాము కాబట్టి సో తలతాకమి నుంచి మన యొక్క ఉన్నతి నుంచి ఒక స్కాలర్షిప్ పొందుతూ అభ్యున్నతిని పొందుతున్నటువంటి అమ్మాయిలందరినీ కూడా వచ్చి మన తండ్రి గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాను. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. కొంతమంది గర్ల్స్ సో క్లాప్స్ ఎవ్రీవన్, ప్లీజ్ డు క్లాప్స్ గట్టిగా. హ్యాపీ క్రిస్మస్, లౌడ్ వాయిస్, హ్యాపీ క్రిస్మస్. ఆల్రెడీ ఫాదర్ చెప్పారు కదా, జడ్జి తంబి ఫాదర్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. Thank you dear Lord. ఇప్పుడు అలాగే తండ్రి గారితో ఒక ఫోటో తీసుకుందాం. తర్వాత నుంచుని మనం ఫోటో దిగొచ్చు. గర్ల్స్ ప్లీజ్ గో బిహైండ్.